నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్ మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన జీటీ రోడ్ శ్రీకాకుళం. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎం డెడ్లైన్ డిసెంబర్ 2026 కన్నా ముందుగానే వచ్చే సంవత్సరం జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ భద్రత ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ. ఈ మేరకు పలు అధికారులతో సమీక్ష. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ప్రస్తుత రబీ సీజన్ కు ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్. ఐఓడి సంస్థ నుంచి 2 ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న నారా భువనేశ్వరి ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్షన్ నుంచి అందుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన కైలాసగిరి ప్రదక్షిణ 10,000కు పైగా భక్తులు తాకిడి. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని పలు ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని, అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని స్థానిక ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రూతు బంగారాజు, నర్సన్నపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 2 నెలల క్రితం సెప్టెంబర్ 13న తాను పరిశీలనకు వచ్చేసరికి విమానాశ్రయ నిర్మాణ పనులు 86.61% పూర్తవగా నేడు 91.70% చేరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడిన తొలి రోజుల్లో తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ గా ప్రాజెక్ట్ ని తీసుకున్నారని, దానికి దీటుగానే ఆయన చెప్పిన డెడ్లైన్ డిసెంబర్ 2026 కన్నా ముందుగానే వచ్చే సంవత్సరం జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా కేవలం 8.3% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈలోగా ఈ డిసెంబర్ జనవరి నాటికి వాలిడేషన్ ఫ్లైట్ ను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కిందసారి 13 సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది. 13 సెప్టెంబర్ నాడు ఇచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ 86.61% కంప్లీట్ అయింది. చాలా దగ్గరలో ఉన్నాం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకునే స్థాయిలో. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో 91.7%, అంటే 86.61 నుంచి 91.7% ఈ రోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ గా ఒకటి అప్పచెప్పారు. ఈ ప్రాజెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయ్యావు కాబట్టి, ఈ ప్రాంతం నుంచి వచ్చావు కాబట్టి, ఇది డిసెంబర్ 2026 లో ఎస్టిమేటెడ్ కంప్లీషన్ డేట్ ఉంటే దానికి 6 months ముందే మనం కంప్లీట్ చేయాలి. సో ఆ ఛాలెంజ్ స్వీకరించాం, యాక్సెప్ట్ చేశాం. రికార్డు టైంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 25% ఆ రోజు వర్క్స్ ఉంటే ఈ రోజు వితిన్ 16 to 17 months లో మనం అది తీసుకొని వచ్చి 91.7% కి, అంటే 90s లోకి వచ్చేసాం. ఇంకో 8.3% ఇక్కడ ఫినిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం జూన్ 2026 కి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఆ టైంలో ప్రారంభించాలనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే డిసెంబర్ ఎండ్ గానీ జనవరిలో గానీ ఎర్లీ జనవరిలో గానీ టెస్ట్ ఫ్లైట్ ఒకటి వాలిడేషన్ ఫ్లైట్ అని ఉంటుంది. ఆ ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్, అది టెస్టింగ్ ఫ్లైట్ కింద అది ల్యాండ్ చేయడానికి అన్ని కూడా ఆన్ ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఆ కార్యక్రమాన్ని కూడా చేసి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని చూసుకుంటున్నాం. భోగాపురం బీజం నడిపిన తొలి రోజుల్లో అక్కడి యువత ఆలోచనలో మార్పు వచ్చిందని, రియల్ ఎస్టేట్ ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయని, విమానాశ్రయం ప్రారంభమయ్యాక మరింతగా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. భోగాపురం, శ్రీకాకుళంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్తులో ఇక్కడ లభించే ఉపాధికి కూడా స్థానిక యువత సిద్ధంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆర్డీఓ డి కీర్తి, జిఎంఆర్ అధికారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని మొంతాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. తుఫాన్ కారణంగా వరి కొంకల సుంకు రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యూమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యూమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానమని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. తుఫాన్ దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగా, రైతు అనేవాడు వేస్ట్. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. వ్యవసాయం రైతుల విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని, రైతులు రాష్ట్రానికి వెన్నెముకాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా, ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతాను. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల, ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మొంతాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి బాధిత రైతులతో మమేకమవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రులాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మొంతాన్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ముంబై పోతాడు. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని ఎత్తిచూపారు. పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంట బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. లండన్లోని మేఫేర్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఐఓడి సంస్థ నుంచి 2 ప్రతిష్టాత్మక అవార్డులను నారా భువనేశ్వరి అందుకున్నారు. లండన్లోని మేఫేర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఓడి సంస్థ నుంచి 2 ప్రతిష్టాత్మక అవార్డులను నారా భువనేశ్వరి అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలు, డిస్టింగ్నైజ్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్షన్ నుంచి అందుకున్నారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు
గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా నారా భువనేశ్వరి అందుకున్నారు. లండన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసం మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలెక్టర్తో కలిసి జిల్లా మండల స్థాయి అధికారులతో వీసీ ద్వారా ఆయన సమీక్షించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి ముఖ్య రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున క్యూ లైన్లు, భద్రత, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ నిర్వహణ విషయంలో ఎక్కడా లోటు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని మతపరమైన లౌకిక కార్యక్రమాలతో పాటు శివాలయాలు, నదీ తీరాల్లో రద్దీ పెరిగే కార్తీక మాసంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తక్షణం సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆలయాలు, పుణ్య స్నానాల ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణ కోసం కీలక సూచనలు చేశారు. ప్రైవేటు, ప్రభుత్వం అని తేడా లేకుండా అన్ని దేవాలయాల్లో కనీసం 2 సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అంబులెన్స్లను పూర్తి జాబితాను, ఫోన్ నెంబర్లతో సహా తయారు చేసి అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ యంత్రాంగం, ఆలయ కార్యనిర్వహణ అధికారులు స్థానిక సంస్థలు సమన్వయం చేసుకుంటూ భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని, పుణ్యస్నానాలు, దీపారాధనలకు ఆటంకం లేకుండా భద్రతా ప్రమాణాలతో కూడిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని నోబెల్ హోటల్లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన రైల్వే జోన్ గెజిట్ అంశాన్ని వేగవంతం చేయాలని కోరిన రామ్మోహన్ నాయుడు డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయమని ఆదేశించారు. శ్రీకాకుళం నుండి చర్లపల్లికి, శ్రీకాకుళం నుండి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసులు ఆవశ్యకత కూడా ఎంతో ఉందని తెలిపిన రామ్మోహన్ నాయుడు వీటిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అరకు రైళ్లకు మరిన్ని కోచ్లను అనుసంధానం చేయాలని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ను ఐకానిక్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని ఇప్పటికే 422.69 కోట్ల కేటాయింపులు అభివృద్ధి కోసం జరిగినట్టు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్లమెంట్ సభ్యులైన సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గుమ్మ తనూజారాణి, సప్తగిరి శంకర్, మహేష్ కశ్యప్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. జీసీగూడెం మండలంలోని ఎందువ గ్రామంలో కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా జీసీగూడెం మండలం ఎందువ గ్రామంలో కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఎందువ నడుమ వలస భీమవరం, గడ్డకంచరం గ్రామాల మీద గుండా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులతో భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ వారు ఎక్కడికెక్కడ మెడికల్ క్యాంపులు, అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన రెండవ విడతగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురువుగారు చెప్పినట్టు పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజలు విరివిగా పాల్గొని ఒక క్రమశిక్షణని ఒక పద్ధతి ప్రకారం మా యొక్క సూచనలు అంటే కమిటీ యొక్క సూచనలు స్వీకరిస్తూ చక్కని వాతావరణంలో ఏర్పాటు చేసి విజయవంతంగా చేసి ఉన్నారు. ఉదయం 5 గంటలకు బయలుదేరి విల్లువ, నడుమవలస, భీమవరం మీదుగా గడ్డకత్తనం అమ్మవారి దర్శనం చేసుకొని సుమారు 9:30-10 మధ్యలో మరలా దేవాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నాం. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ల శాసనసభ్యులు నడికొదిటి ఈశ్వరరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొనడం జరిగింది. కొండ శిఖరంపై 21 అడుగుల పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొండపైకి రోడ్డు మార్గం శాంక్షన్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించారు. అందుకు ఆ కైలాసగిరిని ఉత్తరాంధ్రలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. తుఫాన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన 800 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను కూటమి నేతలు అందించారు. మొంతా తుఫాన్ కారణంగా చేపల వేట నిషేధంతో ఇళ్లకే పరిమితమైన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇందులో భాగంగా కవటి మండలం కపాస్కుద్ది పంచాయతీలోని 800 మత్స్యకార కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరుకులను కూటమి నేతలు అందజేశారు. ఇందులో భాగంగా 50 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, వంట నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలను మత్స్యకార కుటుంబాలకు అందజేశారు. నియోజకవర్గంలోని తీర ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందని వారు తెలిపారు. మొంతా తుఫాన్ వేళ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగానే అప్రమత్తం చేసి ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలను నిలువరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కవటి మండలం డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, టీడీపీ సీనియర్ నాయకుడు పీసాన వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, టీడీపీ మండల అధ్యక్షుడు పొందల కృష్ణారావు, మత్స్యకార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Audio Jungle.